183 గజాల 3BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. ముద్రగడ మౌనం వీడారా? ఎన్నికల బరిలోకి దూకుతున్నారా? అందరూ ఊహించినట్టుగానే వైసీపీలో చేరుతున్నారా అంటే ఇప్పుడు అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముద్రగడ మీద జగన్ ముద్ర ఎప్పటినుంచో ఉంది. ముద్రగడ ఎప్పటికీ వైసీపీ మనిషే అనే ప్రచారం ఉంది. దానికి తగ్గట్టుగానే వైసీపీ నేతలు కూడా మొదటి నుంచి ముద్రగడ మావాడే అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఏపీలో సీట్లు అభ్యర్థులను మార్చే పని పెట్టుకున్న సీఎం జగన్ ముద్రగడ సీక్రెట్ ను కూడా బయట పెట్టేసినట్టు తెలుస్తోంది. రేపో మాపో ముద్రగడ వైసీపీలో చేరతారని తెలుస్తోంది. బతికినంత కాలం కాపు సామాజిక వర్గం కోసమే బతుకుతానన్నారు ముద్రగడ. కాపు రిజర్వేషన్ కోసం ఆమరణ నిరాహార దీక్షకు కూడా దిగారు. అయితే ఏ పార్టీలోనూ తాను చేరను అని ఇంతకాలం చెప్పుకొచ్చిన ముద్రగడ ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. అందరూ ఊహించినట్టే ముద్రగడ వైసీపీలో చేరతారని తెలుస్తోంది. జనవరిలో ముద్రగడ వైసీపీలోకి వస్తున్నారని వైసీపీ నేతలే చెబుతున్నారు. వస్తే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదంటే ఆయన కుమారుడు పోటీ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. వైసీపీలోకి వస్తాను కానీ ఎన్నికల్లో పోటీ చేయను అనే కండిషన్ పెట్టినట్టు తెలుస్తోంది. ఎన్నికల బరిలోకి తన కుమారుడు చెల్లారావును దించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే చెల్లారావును కూడా వైసీపీ గెలిపించుకోవాలని ముద్రగడ చెబుతున్నట్టు సమాచారం. తనకు ఆర్థిక స్థోమత లేదని, అందుకే తను ఎన్నికల బాధ్యతను కూడా తీసుకోలేనని వైసీపీ నేతలకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ముద్రగడ ఎంట్రీ ఖాయమని తెలియడంతో పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కలకలం మొదలైంది. పెద్దాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కొత్త దారులు వెతుక్కున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు అభ్యర్థులను మార్చే పనిలో ఉన్న సీఎం జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుకు ముద్రగడ గురించి క్లియర్గా చెప్పారని తెలుస్తోంది. పెద్దాపురం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేమని, అది ముద్రగడ ఖాతాలోకి వెళ్తుందని క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే దొరబాబు పార్టీ మారే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. పిఠాపురం నుంచి జనసేన తరపున ఎన్నికల బరిలోకి దిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇటు జనసేన అగ్రనేతలు కూడా దొరబాబుతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ముద్రగడను తమ వైపుకు తిప్పుకోవాలని వైసీపీ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తోంది. ముద్రగడ వైసీపీలోకి వస్తే ఉభయ గోదావరి జిల్లాలో తాము మళ్లీ బలపడతామని ఆశిస్తోంది. కాపు సామాజిక వర్గం కోసం సుదీర్ఘ కాలం పాటు ముద్రగడ పద్మనాభం పోరాటం చేశారు. ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాల ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డి పలుమార్లు ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు. అప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటించని ముద్రగడ ఇప్పుడు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒక్కటి మాత్రం ఖాయం, ముద్రగడ వైసీపీలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. జనవరి నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని దాదాపు క్లారిటీ కూడా వచ్చింది. అయితే ఎన్నికల్లో ముద్రగడ పోటీ చేస్తారా, ఆయన కుమారుడు చేస్తారా అన్నది మాత్రం పార్టీ అధికారికంగా ప్రకటించే వరకు తెలియదు. మరి మీరేమంటారు?